హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు ఈ వీడియోలో మీకు సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ ఎలా చేసుకోవాలనేది వీడియో చూపిస్తాను. ఇక్కడ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ వచ్చేసరికి మనకి కాసులతో చేసిన సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ అనేవి చూపిస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎలా ఉన్నది అనేది మర్చిపోవద్దు. ఈ బ్యాంగిల్స్కి మనం ఏ మెటీరియల్ యూస్ చేస్తామో అవన్నీ కూడా నేను ఈరోజు ఈ వీడియోలో చూపిస్తాను. అలాగే ఇవి ఎలా చేసుకోవాలన్నది కూడా నేను చూపిస్తాను. చూడండి, మర్చిపోకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు బాగా అర్థమవుతాయి ఇవి ఎలా చేశాను ఏంటన్నది. ఇగోండి, ఈ బ్యాంగిల్స్ చేయడానికి మనకి ఏం మెటీరియల్ కావాలో నేను ఇప్పుడు చూపిస్తాను. చూడండి, నేను ఆల్రెడీ 3 బ్యాంగిల్స్ చేసి ఉంచాను. మీకు చూపించడం కోసం ఒక బ్యాంగిల్ ఎంటీగా ఉంచాను. దీనికి ఆల్రెడీ సిల్క్ థ్రెడ్ రోప్ చేసి ఉంచాను ఇలా విధంగా. దీనికి ఈ కాసులతో ఎలా చేస్తా అన్నది ఈరోజు ఈ వీడియో. ఫస్ట్ దీనికి యూజ్ చేసే కాసులు వచ్చేసరికి మనకి 10 గ్రామ్స్ అలాగే 20 గ్రామ్స్ అలా అమ్ముతారు. మనం అవి తెచ్చుకోవడమే. కాకపోతే వీటికి ఈ విధంగా రింగ్స్ ఉంటాయి. ఇదిగోండి ఈ రింగ్స్. నేను ఈ రింగ్స్ని కట్ చేసేసాను, ఎందుకంటే ఇవి ఉంటే మళ్ళీ కొంచెం ఇలాగ లేచినట్టు ఉంటే ఎత్తి పెడతాయని ఇవి కట్ చేసేసాను ఈ విధంగా. ఇవ్వండి, అన్నిటికీ కట్ చేసేసాను. మిగిలిన వాళ్ళు ఎలా చేస్తారో తెలియదు, కానీ నేనైతే ఇలా కట్ చేస్తున్నాను. ఫస్ట్ దీనికోసం నేను ఇక్కడ బ్యాంగిల్కి ఇగోండి ఈ గమ్ యూస్ చేస్తున్నాను, B7000. ఫస్ట్ మనము దీనికి గ్లూని అటాచ్ చేసుకోవాలి. అటాచ్ చేసుకున్న తర్వాత ఇగోండి ఇక్కడ లక్ష్మీదేవి రూపు ఫేస్ ఉంది చూసారా, అది ప్రతిమ మనకి అన్నీ ఒకే విధంగా రావాలి. ఇక్కడ ఒకటి అటాచ్ చేశాను కదా, దీనిపైన మళ్ళీ అదే ఫేస్ అదే ఒకటే డైరెక్షన్లో ఉండే విధంగా మనం చూసుకుని అటాచ్ చేసుకోవాలి. చూస్తున్నారుగా, ఇంకొకటి కూడా అటాచ్ చేసి చూపిస్తున్నాను. ఇగోండి, ఈ విధంగా మీరు 1 by 1 నీట్గా అటాచ్ చేసుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా మీరు కంటిన్యూస్గా హ్యాండ్ మొత్తం అంటించుకోవాలి. అంటించేసుకున్న కంప్లీట్ అయిన తర్వాత నేను చూపిస్తాను. చూడండి, ఇదిగోండి మీకు ఎండింగ్ పాయింట్లో కూడా చూపిస్తున్నాను ఎలా పెట్టుకోవాలన్నది. ఇక్కడ గనక మీకు గ్యాప్ మిగిలిందనుకోండి, మిగిలిన ముందు వాటిని అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టుకుంటే సరిపోతుంది. కొంచెం ఇలా దగ్గరగా. ఇవ్వండి, కంప్లీట్ అయిపోయింది బ్యాంగిల్ మొత్తం. చూసారుగా, ఈ బ్యాంగిల్స్ లాగానే ఇది కూడా కంప్లీట్ అయింది. ఇట్లకి స్టోన్స్ కూడా ఎలా పెట్టా అన్నది చూపిస్తాను ఇప్పుడు. కోసం నేను ఈ చిన్న గోల్డ్ గ్లాసీ బీడ్స్ యూస్ చేశాను, రౌండ్వి. ఈ ప్యాకెట్ వచ్చేసరికి 10 గ్రామ్స్ ప్యాకెట్. దీనికోసం నేను ఇక్కడ గ్లూ అటాచ్ చేస్తున్నాను. చూడండి, ఆల్రెడీ కొన్ని అటాచ్ చేసి ఉంచాను. మీకోసం మళ్ళీ ఇంకొకసారి గ్లూ పెట్టి చూపిస్తున్నా. ఈ కార్నర్స్లో మనం రూపులు ఎక్కడ అటాచ్ చేసామో అట్లా కార్నర్స్ ఉన్నాయి కదా, వాటి కార్నర్స్లో మనం ఇక్కడ గ్లూ అనేది పెట్టుకోవాలి. పెట్టుకుని వీటిపైన ఇదిగోండి ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి. నేను ఇక్కడ స్టిక్కీ పెన్ అని కొత్తవి వస్తున్నాయి కదా, వాటిని నేను ఆల్రెడీ ఆర్డర్ పెట్టాను. అది వచ్చిన తర్వాత దాంతో అటాచ్ చేసి చూపిస్తాయి. ఇక్కడ ఫింగర్తో అటాచ్ చేసి చూపిస్తున్నా. ఒక్కోసారి ఫింగర్తో ఇది వెనక్కి కూడా వచ్చేస్తుంది స్టోను. మనకు అదే స్టిక్కీ పెన్ ఉందనుకోండి, ఈజీగా అటాచ్ చేసుకోవచ్చు. ఈ మెటీరియల్ అంతా ఎక్కడ తెప్పించానో నేను ఆల్రెడీ వీడియో చేసి అప్లోడ్ చేశాను. ఎవరికైనా కావాలి మెటీరియల్ డీటెయిల్స్ అనుకుంటే నా ప్రీవియస్ వీడియో ఒకసారి చెక్ చేయండి. వాటిలో ఇన్స్టా పేజ్ నేము అలాగే వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాను. ఒకసారి చెక్ చేయండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక. అలాగే మీరు ఈ బ్యాంగిల్స్ ఆర్డర్
ప్లేస్ చేసుకోవాలనుకుంటే కనుక నాకు కామెంట్ చేయండి. నేను వీటి కాస్ట్ అవి నేను చెప్తాను. అలాగే నెక్స్ట్ వీడియోస్లో వాట్సాప్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఎవరికైనా కొనుక్కోవాలనుకుంటే ఆ వాట్సాప్ నెంబర్ ద్వారా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు కుందన్స్ అనేవి యాడ్ చేసేసుకోవాలి. ఇవిగోండి టోటల్గా కంప్లీట్ అయినాయి 4 బ్యాంగిల్స్. మీరు ఇవి సింపుల్గా హ్యాండ్కి ఇలా అయినా వేసేసుకోవచ్చు, లేకపోతే ప్లెయిన్ కలర్స్ ఉంటాయి కదా, ఇలాగా ఈ ప్లెయిన్ కలర్స్తో కూడా పేరప్ చేసుకోవచ్చు. నేను ఒక 2-3 డిజైన్స్ పేరప్ చేసి చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఇది ఒక మోడల్ ఇలాగా ప్లెయిన్గా వేసుకునే వాళ్ళకి. లేదు కొంచెం డిజైనింగ్గా కావాలి అనుకుంటే ఇదిగోండి ఈ విధంగా వేసుకోవచ్చు. నేను ఒక 2-3 కలర్స్ చేశాను, అవి చూపిస్తాను మీకు కొంచెం ఐడియా కోసం. ఇవ్వండి ఎల్లో కలర్, లేదు ఇలాగా 2 కలర్స్ మ్యాచింగ్ అయితే ఎల్లో పింక్ చేసుకోవచ్చు. ఇలా మీరు కస్టమైజేషన్ చేసుకునే దాన్ని బట్టి కలర్స్ అనేవి చేంజ్ చేసుకుని మీరు ఇవి సైడ్ బ్యాంగిల్స్ కింద వేసుకుంటే చాలా నీట్గా ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ ఫ్రెండ్స్.